హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మళ్ళీ నేను వచ్చేసానండి వేరే కర్రీ వండి మీకు చూపించడం కోసం. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఏం కూర చేస్తానంటే కోడిగుడ్లు ఇగురు ఫ్రై అండి. అది మసాలా వేసి చక్కగా చేసి చూపిస్తాను. మరి మీకు వచ్చినట్లయితే ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి వచ్చితే మీరు చేసుకోండి, రానాళ్ళు నేను చేసేది చూసి నేర్చుకుని చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కోడిగుడ్లు మసాలా వేసి ఫ్రై చేస్తున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తాను. అన్నీ అందులో వేసి మీరు కూడా చూసేయడానికి వచ్చేస్తారా? మరి ఈరోజు గోరింతాకండి. మేము ఆషాఢం వచ్చింది కదా, మరి గోరింతాకు పెట్టుకోవాలి కదా. గోరింతాకు పనిలో పడిపోయి వంట లేట్ అయిపోయిందండి. మరి మీరు కూడా గోరింతాకు పెట్టేసుకుంటున్నారా? కోసుకుని నేను తీసుకొచ్చి కొమ్మలు ఇరుచుకుని, మాకు చెట్టు ఉందని చెప్పాను కదా, కొమ్మలు ఇరిచేసుకుని గోరింతాకు దూసుకుని రెడీగా పెట్టుకోవటానికి. ఇదే వంట అయిపోయిన తర్వాత దాని పని చూస్తానండి. అయితే ముందుగానండి నేను ఇదిగో స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. గుడ్లు ఆల్రెడీనండి ఉడకబెట్టేసుకున్నాను. ఈరోజు వేపుతానండి గుడ్లు. ఉడకబెట్టుకున్నాను, పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మరి ఎంతమందికండి ఈ గుడ్లు ఫ్రై ఇష్టం? మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కోడిగుడ్లు ఫ్రై అండి చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చూసేస్తారా? మరి ముందుగా స్టవ్ వెలిగించుకుని దాకా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నూనె వేస్తాను. నూనె పసుపు వేస్తానండి. కోడిగుడ్లు అండి పులుసు కర్రీ పెట్టుకున్నా లేదంటే ఎందులో అన్నా మనం వేసుకున్నా సరే వేయించుకోవసరం లేదు. కానీ ఇట్లా ఇగురు చేసుకునేటప్పుడు కంపల్సరీగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఒక రకమైన రుచి వస్తుంది అనమాట. ఆయిల్ వేసాను, పసుపు వేసాను. గుడ్లు ఏం చేసుకున్నానండి. నేను ఇప్పుడు తీసేస్తాను. ఇందులోకి తీసి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇగురు కదా, ఇగురు కర్రీ ఉండటానికి కదా కొంచెం ఎక్కువ మోతాదులో కావాలి. మరి నలుగురు తినాలంటే కావాలి కదా. అయితే గోరింతాకండి నేను కొమ్మలు తెచ్చుకుని మా చెట్టే పెరట్లో ఉంది. ఇరుసుకొచ్చి కొమ్మలు 4 దూసుకుని పక్కన పెట్టుకున్నాను. అది రుబ్బుతాను అనమాట. ఇప్పుడు అంటే రోట్లో కాదులేండి, వర్షం వస్తుంది బయట. నేనేంటంటే మిక్సీలు వేసేస్తాను. ఉల్లిపాయ ముక్కల్లోకండి నేను ఇదిగో సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అనమాట. ఇవిగండి గుడ్లు వేసి చుట్టుకుంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోనండి నేను ఉప్పును గుడ్లు తప్ప ఏమి వేయట్లేదు. ఎందుకంటే కలగంపలకంగా మనకి ఇది మసాలా వేసి ఇగురు కర్రీ కదా, ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట. లేదంటే మనకి ములక్కాయ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకుంటే కొంచెం అదో రకంగా ఉంటుంది. అందుకని నాకు ఇది ఇలా నచ్చింది కాబట్టి వేసుకున్నా. మీకు ములక్కాయ టమాటా వేసుకుని ఇగురు కర్రీ చేసుకోవాలనిపిస్తే మీరు చేసుకోండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఇట్లా గుడ్లును ఉప్పు కారం మసాలా వేసి విడిగా నేను చేసి చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో మీరు చూసి నేర్చుకోండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకున్నాను కదా. మరి ఇప్పుడు కారం వేసుకోవాలి కదా, కారం వేసాను. ఇది తిప్పిన తర్వాత ఏం చేస్తానంటే గుడ్లు వేస్తానండి. వేపిన గుడ్లు ఉన్నాయి కదా, అవి వేస్తాను. మసాలా కూడా వేస్తానండి. నిన్న కొట్టాను కదా, అది కోడిగుడ్లు అండి వేసేస్తాను. వేసేసి కొద్దిగా వాటర్ పోస్తాను. కొంచెం వాటర్ పోస్తానండి ఇందులో. అప్పుడు ఏంటంటే మనకి ఈ కర్రీ అంతా కూడా ఉల్లిపాయ ఇంకొద్దిగా ఎక్కడన్నా పచ్చి ఉందనుకోండి, ఉడికేసి చక్కగా నోట్లో పెట్టుకుంటే కసకసలాడదు, బాగుంటుంది అనమాట. మరి ఏంటండి ఆషాఢం వచ్చింది కదా, మన ఆడాళ్ళకందరికీ కూడా గోరింతాకులు చీరలు ఇవే కదా నగలు. గోరింతాకు పెట్టుకున్నారు మరి మీరు కూడాను. నేనైతే ఈరోజు పెట్టుకుంటున్నాను, మీరు కూడా పెట్టుకోండి. ఎందుకండి కొంచెం పోస్తాను వాటర్తో పాటు ఈ గుడ్లు ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడికిపోయిన తర్వాత మసాలాలను కొత్తిమీర జల్లేసి అప్పుడు కట్టేస్తానండి. ఈలోపు చక్కగా నేను వెళ్ళి కొత్తిమీర శుభ్రం చేసి తెచ్చుకుంటాను. అయితే ఇదేంటంటే వాటర్ పోసాను కదా, ఇప్పుడు ఇదంతా చక్కగా ఉడికి మనకి దగ్గరగా వస్తుంది అనమాట. అంటెగిరిపోద్ది. అంటెగిరిపోయినాక మీకు నేను మళ్ళీ మసాలా జల్లేటప్పుడు చూపిస్తాను. ఇదిగండి మసాలా పౌడరు నేను దంచుకున్నాను కదా, అదనమాట. నిన్న నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది ఆ పౌడర్. పొడి మసాలా అండి నేను జల్లేసాను కదా. తిప్పేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని శుభ్రం చేసుకుని వేస్తానండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కోడిగుడ్లు అండి మనం పులుసు కర్రీలోకి అనుకోండి వేపుకొని అవసరం లేదు. అంటే ఎవరిష్టం వాళ్ళది. మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. అంటే ఏంటంటే ఇగురు కర్రీలోకి కంపల్సరీగా వేయించుకోండి. నూనెలో చిటికెడు పసుపు వేసి వేయించుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది అనమాట. మనం తినే కూరే కదా, మనకి చేతకానప్పుడు వేరే వాళ్ళు చెప్పింది మనం విని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనకి తెలియనప్పుడు అండి, మనకి చేతకానప్పుడు కాదు, మాట పొరపోయింది. మనకి తెలియనప్పుడు వేరే వాళ్ళు చెప్పింది విని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి వెళ్ళి కొత్తిమీర శుభ్రం చేసుకుని తెచ్చుకుంటానండి ఇందులో జల్లటం కోసం. కూర అండి చక్కగా మగ్గిపోయింది. నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా మగ్గిందో కర్రీ. కొత్తిమీర వేసుకుని తిప్పుకుంటానండి. సరే అండి, నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈరోజు వంట లేట్ అయింది కదా, మా ఇంటి ఆయన పొలం నుంచి వచ్చేసారు, భోంచేసి వెళ్ళిపోతారు.
అయితే ఇదిగోండి ఈరోజు నేను ఇంకా ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. కోడిగుడ్లు ఇగురు కర్రీ మసాలా వేసి చేసిన ఇగురు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఏదో ఒకటి కూర, పచ్చడో, చారో, పులుసో ఏదో ఒకటి చేసుకుని మీకు చూపించడం కోసం, మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుని మాట్లాడటం కోసం అయినా సరే నేను తప్పకుండా మీ అందరి కోసం వీడియో ముందుకు వచ్చి చక్కని కూరలు వండి మీకు చూపిస్తానండి. మరి నేను ఎలా చేస్తున్నాను మరి నాకు కూడా తెలియాలి కదా, కామెంట్ రూపంలో పెట్టండి. ఇదిగో చూసారా, ఈరోజైతే ఇది రెడీ అయిపోయింది. ఇక నేను కట్టేస్తున్నానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్. చాలా పొద్దెక్కిపోయింది ఈరోజు. అదే నార్మల్ దగ్గరికి వెళ్ళిన ఆయన కూడా భోజనానికి ఇంటికి వచ్చేసారు. ఈ గోరింతాకుల వల్ల లేట్ అయిపోయింది అనమాట. మీరు కూడా గోరింతాకు పెట్టుకోండి, ఎందుకంటే ఆషాఢం మన ఆడవాళ్ళందరికీ కూడా ఇవే కదండి చిన్న చిన్న ముచ్చట్లు. అవునంటారా కాదంటారా? మీరు కూడా చక్కగా గోరింతాకు పెట్టుకోండి, చేతులు చాలా నిండుగా అందంగా ఉంటాయి. బాయ్ అండి, బాయ్. రేపు మళ్ళీ కలుసుకుందామండి, బాయ్. రేపు మళ్ళీ కలుసుకుందామండి. నేను మా ఇంట్లో ఉంటాను, మీరు మీ ఇంట్లో ఉంటారు. నేను వీడియోలు చేస్తాను, మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. రేపటి వరకు బాయ్ అండి, ఉండనా మరి. గోరింతాకు మాత్రం మర్చిపోమాకండి. ఇదిగండి నేను మూత పెట్టేసి కట్టేస్తున్నాను. గోరింతాకండి.